హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఫ్రైడే రోజు ఈవినింగ్ అనమాట. నేను ఆల్రెడీ మీతో చెప్పున్నాను కదా, ఈరోజు అంటే ఈ వీకెండ్ అసలు ఏ పనులు పెట్టుకోవాలనుకోలేదు, హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోవాలనుకున్నాము అట్లా అని చెప్పి అలా అనుకుంటాను. కానీ ముందు రోజు ఏదో ఒక ప్లాన్తో వస్తా అనమాట. ఖాళీగా ఉన్నాను అంటే ఇంకేం చేద్దాం అట్లా అని చెప్పి వేరే పనులు అవన్నీ పక్కన పెడతాను, కానీ లేకపోతే కొత్తవి ఏదో ఒక దాంతో వస్తూ ఉంటా అనమాట. సో అట్లానే ముందు సతీష్ అన్నాడు, మంచిగా పిజ్జా తెచ్చుకుందాము, మంచిగా మూవీ చూద్దాము, మనం ఇంకే పనులు పెట్టుకోవద్దు అని చెప్పి. బట్ మార్నింగ్కి లేదు నేనే పిజ్జా చేస్తాను, మనం మంచిగా కుదిరినప్పుడు వెళ్ళి, నా దగ్గర డ్రై ఈస్ట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లేవన్నమాట, వెళ్ళి అవన్నీ తెచ్చుకొని మనమే చేసుకుందాం, ఫ్రెష్గా ఉంటుంది, హంచిగడ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు అట్లా అని చెప్పున్నాను. కాకపోతే ఎలా రెస్ట్ తీసుకోవాలనుకున్నాడో ఏమో దేవుడు కూడా, నాకు ఫుల్గా ఆ రోజు వర్క్ వచ్చిందనమాట. ఇంకా నేనేమి చేయలేకపోయాను. ఇంకా సతీష్ చెప్పిన ప్లాన్కే కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇక్కడ సతీష్ చూసారా, నన్ను మింగేసేటట్టు చూస్తూ ఉన్నాడు కదా. ఎందుకు అంటే నేను కార్ ఓపెన్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాను కదా, తనకు అస్సలు నచ్చదనమాట. అది నీట్గా ఉంటేనే చూపించు, లేకపోతే చూపించు మాక అని చెప్తా ఉంటాడు. బట్ నేను అంతగా పట్టించుకోను, ఎందుకంటే నేను అంతే చెప్తాను, పిల్లలు ఉన్నాక ఆ మాత్రం ఆగం అవుతుంది లేరే, అందరూ అర్థం చేసుకుంటారులే అని చెప్తా ఉంటాను అనమాట. బట్ ఆబ్వియస్లీ క్లీన్ అయితే చేసుకోవాలి. అది మాకు 1 day 2 days ఉన్నా సరిపోతుంది అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే హంచిగా చేస్తూనే ఉంటాడు, ఎందుకంటే సగం వాడు కార్లోనే తింటాడు, కార్లోనే పడుకుంటా ఉంటాడు. Every cheese pizza. only a Divya, right? No, Hunch. Okay. హంచి ఏం కావాలి నీకు? Cheese pizza. ఓకే. హంచికి పిజ్జా అంటే చాలా చాలా ఇష్టం. అందుకే అనుకున్నాను నేను, అంటే మనం మామూలుగా మార్నింగ్ అది నేను డో అది అంతా ప్రిపేర్ చేసి ఉంచితే ఇంకా వాడు వచ్చిన తర్వాత మంచిగా వాటి మీద ఆ చీజ్ కానీ టాపింగ్స్ కానీ అవన్నీ పెట్టేసి అవెన్లో పెడితే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా, బాగా ఎగ్జైటింగ్గా అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా అనుకున్నాం. కానీ బట్ కుదరలేదనమాట. సో ఇంకా బయటే తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇక్కడైతే ఆల్రెడీ నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, కాకపోతే హంచ్కి ఒక చిన్నది ఇచ్చాను, మాకు ఒకటి కొంచెం పెద్దదంటే కొంచెం పర్లేదు అనమాట, అది పెట్టాను. బట్ సతీష్ నేను ఆల్రెడీ మాకు 2 హంచ్కి 1 పెట్టామనుకున్నాడంట. తీరా వెళ్ళిన తర్వాత అక్కడ 2 ఉండేసరికి మళ్ళీ తను అక్కడ ఇంకోటి ఆర్డర్ పెట్టాడు. సో అందుకే ముందు అవి 2 తెచ్చిచ్చి మళ్ళీ ఇంకోటి తీసుకొని వచ్చాడు. ప్లీజ్. I'm just going to turn off the lights. ఓకే. Where's the lights? లైట్స్ అన్ని కూడా ఆపాలంట. Already off అయ్యే ఉంది అది లైట్. ఇంకా పద. Let's get the movie ready. These are the pizzas. Daddy. Why did you turn on? అదే ఇంక మూవీ. You don't want this movie together? No, we will sit here only. ఓకే. నీకోదొకటి నాకోదొకటి వాడికోదొకటి. అదే కదా, మామూలుగా కూర్చుంటాం కదా ఎప్పుడైనా మామూలుగా ఇల్లు చందు వల్ల వచ్చినప్పుడు. We want to sit here. That's how you imagine. I want you to sit here. I want you to sit here, and I want me to sit here. సరే ప్రస్తుతానికి కూర్చోండి పోనీ. మూవీ ఏందో డిసైడ్ కాలేదు. అయ్యో ఉన్నట్టున్నాయి, నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయండి. అదే కదా. యా మొత్తం కింద కన్నారు. ఎట్ట తింటారే? ఏం కదలేదా, కింద కనుకుందా, కూర్చుని తిను. బేసిక్గా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అట్లా చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక 4-5 మెంబర్స్ అన్నా ఉంటాం కదా, ఒక 2 అటు పక్క ఉంటారు, ఒక 2 ఇటు పక్క కూర్చుంటాము. అప్పుడు హంచిగాడు కింద పడుకొని చూస్తూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు వాడిని అట్లాగో పడుకోబెట్టడం మన వల్ల కాదు. సో అక్కడ కింద పడుకొని అట్లనే నిద్రపోతూ ఉంటాడు అనమాట. సో ఈరోజు మూవీ నైట్ అని చెప్పగానే ఇంకా ప్రిపరేషన్స్ అన్నీ చేసాడు. మంచిగా ఆ పిజ్జాస్ అవి తీసుకొని ఇంట్లోకి వచ్చామో లేదో అవన్నీ రిక్లైనర్స్ అవన్నీ ఆన్ చేసేసి దుప్పట్లన్నీ తెచ్చేసి మళ్ళీ ఆ దుప్పట్లు అవన్నీ కూడా వాడే పెట్టేశాడు అనమాట. నాకు ఒక దుప్పటి, సతీష్కి ఒక దుప్పటి అట్లా పెట్టేశాడు. అండ్ పిజ్జాస్ అవి కూడా మధ్యలో పెట్టాడు అనమాట. ఇప్పుడు వాడు అవన్నీ పెట్టాడని మేము ఆ సోఫాలోనే కూర్చోవాలంట, వాడు కింద కూర్చొని చూస్తాడంట.
మామూలుగా అయితే నేను సతీష్ కింద కూర్చొని తినడానికి ఇష్టపడతాము. ఎందుకో తెలీదు, అది కొంచెం బాగా క్లోజ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సోఫాలో అయితే కొంచెం దూరం సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, బట్ ఎందుకో తెలియదు అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ మేబీ మేము ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది. మినియాపోలిస్ లో ఉన్నప్పుడు కూడా మీలో కూడా చాలా మంది చూసే ఉంటారనమాట. ఈవెన్ సోఫా ఉన్నా కూడా మంచి కింద కూర్చొని అన్ని ప్రిపేర్ చేసిన అన్ని తెచ్చుకొని అక్కడ పెట్టుకొని తింటా ఉండేవాళ్ళం. సో ఇప్పటికి కూడా అలానే అలవాటు అయిపోయింది. బట్ ఈరోజు హంచుకోవాలి తట్టుకోలేక ఇంకా మేము సోఫాలో కూర్చొని తినాల్సి వచ్చింది. అలాంటి బాయ్ ఫ్రెండ్ తో కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక పొగ ఉంటుంది మాకైతే ఇక్కడ మాడ్ పిజ్జా అని ఒకటి ఉంటుంది అనమాట. మెయిన్ గా ఏంటంటే అందులో మనకి థిన్ క్రస్ట్ ఉంటుంది, సో అది కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. అంటే థిక్ది కూడా ఉంటది కానీ బట్ ఇందులో థిన్ అయితే మాత్రం బాగుంటది అనమాట. ఆ థిన్ కూడా వద్దు అనుకుంటే మనం మంచిగా కాలీఫ్లవర్ క్రస్ట్ తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. సో నేను అదే తెచ్చుకుంటాను. నేను ఆర్డర్ ఇస్తే ఆన్లైన్ లో అదే చేస్తూ ఉంటాను అనమాట. బట్ ఈరోజు సతీష్ ఇంకోటి తర్వాత వెళ్ళి తెచ్చుకున్నాడు కాబట్టి తను మామూలుగా థిన్ క్రస్టే తెచ్చుకున్నాడు కానీ బట్ కాలీఫ్లవర్ అయితే కాదనమాట. సో అందుకే ఇందాక మేమిద్దరం ఇది ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, పీసెస్ అవి ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉన్నాం జస్ట్ టేస్ట్ చూడటానికి అన్నట్లు. సో కాలీఫ్లవర్ క్రస్ట్ వచ్చేసి బాగా క్రిస్పీగా ఉంటుంది, అదొక్కటే తప్ప టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. It's all done, Mom. It's all done, Dad. Now we need to get up. Let's go now. No crying, no shouting, no running, and No toy no toys, no pulling daddy. and no buying like that. I want this, 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 I want this. Nice. You remember everything. Let's go. Okay? Okay. Behaving well? Let's go. అండ్ ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే ఇప్పుడు మీరు చూస్తుంది అయితే నెక్స్ట్ డే రోజు వీడియో అనమాట. ఇంకా ఆ రోజు నేను వీడియో అయితే ఏం తీయలేదు అండ్ ఏం మూవీ చూసాము అన్నది కూడా చెప్పలేదు కదా. సో డ్రాగన్ అని అది వచ్చి నెట్ఫ్లిక్స్లో వచ్చింది కదా, అది చూసామన్నమాట. పర్లేదు యాక్చువల్గా నేను పూర్తిగా చూడలేదు, సో అందుకే ఏం చెప్పలేను. పర్లేదనే అనుకుంటా ఉన్నాను. నేను యాక్చువల్గా మా అమ్మతోటి అట్లా ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నాను. సో మూవీ నేను కంప్లీట్గా అయితే చూడలేదన్నమాట. పర్లేదు అనిపించింది, ఏదో ఒకటి బాగా రొటీన్గా అయితే ఏం లేదు అట్లా అనిపించింది. అండ్ ఇంక ఇక్కడైతే కాస్కోకి వచ్చాము అనమాట. సో నేను కూడా మీకు కాస్కో చూపించి చాలా రోజులు అయిపోతూ ఉంటుంటుంది కదా. అంతకుముందు అయితే ఏదో ఒక వీకెండ్ బ్లాగ్లో మీకు ఖచ్చితంగా కాస్కో అయితే కనిపించేది. బట్ ఈ మధ్య కొంచెం వేరే పనుల్లో పడిపోయి దీన్ని అంత ఎక్కువ కవర్ చేయలేకపోతా ఉన్నా అనమాట. సో రాగానే లోపలైతే ఫర్నిచర్, ఆ ఎగ్ చైర్ అంటే సతీష్కి చాలా ఇష్టము, సో అందుకే చూసాము. బట్ ఆ పక్కనే ఇంకో ఫర్నిచర్ ఉంటుంది అనమాట, అవుట్డోర్ ఫర్నిచరే. సో అది తనకు అంత ఇష్టం ఉండదు, అందుకే నేను ఎగ్ చైర్ తీసుకోవటానికి కూడా నేను ఒప్పుకోను. అండ్ ఇక్కడ ఈ మష్రూమ్ లైట్స్ అయితే నాకు చాలా నచ్చాయి కానీ బట్ తీసుకోలేదు ఆ రోజు అయితే. యాక్చువల్గా మన దానికంటే ఇదే కొంచెం పెద్దది వెడల్పు ఉంది కొంచెం. నైస్. రేట్ కూడా పర్లేదు యాక్చువల్, పర్లేదు. సతీష్ తీసుకుంటాను అంటే తిడతాడని చెప్పి ఆగిపోయాను, కానీ లేకపోతే నాకైతే అది తీసుకోవాలనే ఉంది. ఎప్పుడొకప్పుడు ఇంకొక 2-3 వీక్స్లో వీలైతే మాత్రం తీసుకుంటాను. సో చాలా మంది ఇంట్లో ఉన్న నా దగ్గర ఉన్న రోల్ లింక్ అది కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. నేనైతే ఇక్కడ ఫియస్తా అని ఉంటుంది అనమాట. సో అక్కడ అది మెక్సికన్ స్టోరు, వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా. సో అందులో మనకి ఇండియన్ కుక్వేర్కి కొంచెం దగ్గరగా ఉండేవి కూడా కొన్ని ఉంటాయి అనమాట. సో అక్కడ తెచ్చుకుంటా ఉంటాను. నేను అక్కడే తెచ్చుకున్నాను, అందుకే నేను దానికి లింక్ అయితే ప్రొవైడ్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడైతే కాస్కోలో అవైలబుల్ ఉందన్నమాట. నా దగ్గర ఉన్నది కొంచెం లోతుగా ఉంటుంది, బట్ ఇది వెడల్పుగా ఉంది, బట్ బాగుందన్నమాట. నాకు దాన్ని ఏమంటారు, రోకల చిన్నగా ఇచ్చాడు కదా, అదొక్కడే కొంచెం చిన్నగా ఇచ్చాడు అనిపించింది కానీ బట్ రోల్ వర్క్ అయితే బాగుంది. అండ్ ప్రైస్ కూడా నాకు రీజనబుల్ గానే అనిపించింది. జస్ట్ ఎవరికైనా కావాలంటే తీసుకుంటారు అని చెప్పి చూపిస్తా ఉన్నా అనమాట. అండ్ ఇంకా ఈ రోజు అయితే నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. ఇది కూడా నేను 5-6 monthsగా నేను సతీష్ని అడుగుతానే ఉన్నా అనమాట. బట్ తనకి అంత ఇష్టం లేక తీసుకోలేదు. ఆల్రెడీ ఇంట్లో ఒక ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా, బట్ అది నాకు అప్పటికి తెలియదు, అందుకే నేను నాకు ఆ కోటింగ్ అవన్నీ తెలియదు, వెరీ స్టార్టింగ్లో తీసుకున్నాను. సో నాన్ స్టిక్ తీసుకున్నాను అనమాట. బట్ అప్పటి నుంచి ఇంకా నాకు తెలిసిన దగ్గర నుంచి అది నా మనసులో పిక్కుతానే ఉంది. సో ఫైనల్లీ ఇప్పుడైతే
చెప్పాను అప్పటి నుంచి సతీష్కి కూడా అప్గ్రేడ్ చేయాలి కదా, ఏదో ఒకటి అప్గ్రేడ్ చేస్తూనే ఉంటాం కదా, అలానే ఇది కూడా అని చెప్పి. యాక్చువల్గా నేను ఇంకా వేరేది ఇంకా చాలా మంచిది తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే జస్ట్ నాకు నాన్ స్టిక్కే వద్దు అనుకుంటే మనకు కాస్కోలో ఉన్నదైనా సరిపోతుంది కదా అని చెప్పి ఈరోజు మెయిన్గా కాస్కోకి అయితే దానికోసమే వచ్చాము. నేను అంతకుముందు నింజాలో చూసాను అనమాట, సో అది తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే అది లేదు. బట్ ఈ చెఫ్ మ్యానో ఏమో ఉంది, పర్లేదులే అని చెప్పి తీసేసుకున్నాను ఇంకా. సో మీలో ఎవరైనా కనుక అది ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉన్నట్లయితే మాత్రం మీకు ఎలా అనిపించింది, మీ రివ్యూ ఏంటి అన్నదైతే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఇంకా ఓపెన్ చేయలేదు, నేను ఓపెన్ చేసిన తర్వాత అయితే నాకు ఎలా అనిపించింది అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నా దగ్గర ఉన్నదైతే ముందు నాన్ స్టిక్ అది పక్కన పెట్టినా కూడా నాకు కొంచెం చిన్నగా అనిపించింది అనమాట. సో అంత కుకింగ్ అది కూడా మంచిగా అనిపించలేదు, సో అందుకని కూడా మార్చాను నేనైతే. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది నేను రెగ్యులర్గా తీసుకునే కొంబూచా అనమాట. ఎవ్రీ టైం నేను ఇదే తీసుకుంటా ఉంటాను. అంతకుముందు హమ్లో ఉండేది కదా, అది తీసుకునేదాన్ని. ఇప్పుడు ఎందుకో హమ్లో వేరే టిన్స్ అయితే ఉంటున్నాయి కానీ నేను అంతకుముందు తీసుకునేది అవైలబుల్ ఉండలేదు. సో అందుకని చెప్పి తర్వాత ఇప్పుడు నాకు ఆ బ్రాండ్స్ కూడా తెలీదు, ఇందాక వేరేది తీసాడు కదా సతీష్, పింక్ రెడ్ ఆ కాంబినేషన్లో, అది తీసుకుంటా ఉన్నాను. బట్ తాగి బోర్ కొట్టేసింది అనమాట. ఈసారి ఆ జింజర్ లెమనేడ్ అనో ఏముంది కదా కర్క్లాండ్ది, అది తీసుకుంటాను అని చెప్పి ఇంకా మార్చి తీసుకున్నాను. మీలో కూడా ఎవరైనా కొంబూచాకి ఫ్యాన్స్ ఉన్నారా? ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే మాత్రం పర్లేదు, నాకు ఇష్టంగానే తాగుతూ ఉంటా అనమాట. నాకు అది బాగానే హెల్ప్ అయింది కూడా. నేనైతే అంతకుముందు సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువే తీసుకునేదాన్ని, కొంచెం ఎక్కువే పెప్సీ కానీ కోక్ కానీ ఇట్లాంటివన్నీ తీసుకునేదాన్ని. అందులో కూడా మళ్ళీ నాకు డైట్ నచ్చవు అనమాట. సో నా మూడ్ బాగోకపోతే మామూలుగా రెగ్యులర్ ఉంటాయి కదా అవే తీసుకుంటాను. సో మనకు తెలిసిందే కదా అవి షుగర్ క్యాలరీస్ ఇవన్నీ పక్కన పెట్టినా కూడా అంత మంచిదైతే కాదు హెల్త్కి అది కూడా. బట్ స్టిల్ నేను కాఫీ టీ అవి తాగను కదా, సో అప్పుడప్పుడు ఎప్పుడైనా స్ట్రెస్ ఎక్కువైపోతే మేబీ అందులో కెఫిన్ ఉంటుంది కాబట్టి ఏమో నాకు తెలియదు, కొంచెం రిలాక్సేషన్ అయితే వచ్చేదన్నమాట. సో అట్లా కూడా కొంచెం అలవాటు పడ్డాను నేను. బట్ వన్స్ కొంబూచాకి అలవాటు పడిన తర్వాత నేను కంప్లీట్గా సాఫ్ట్ డ్రింక్స్ ఆపేసాననే చెప్పాలి. చాలా నెగ్లిజిబుల్ అనమాట ఇప్పుడైతే మాత్రం. సో ఆల్ ద టైం నేనైతే ఇప్పుడు ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. మా ఇంట్లో ఖచ్చితంగా 2 ఉంటాయి. ఎయిదర్ ఈ కొంబూచా ఉంటుంది అండ్ అలానే ఇంకొకటి వచ్చేసి టోపో చిక్కో ఉంటుంది కదా మామూలుగా ప్లెయిన్ది, లేకపోతే అప్పుడప్పుడు లెమన్ వర్షన్ కూడా ఉంటుంది కదా అది. ఈ 2 మాత్రం ఇంట్లో పెట్టుకుంటాను. సో కంప్లీట్గా ఇలా సాఫ్ట్ డ్రింక్స్ అయితే నేను అవాయిడ్ చేయగలిగాను. నేను ఈరోజు ఏం లేవు అనుకున్నా. Daddy, these are nothing. Just blueberry and the seed. Daddy, look at what we found here. Daddy, why do we need 2 breads? You want to put this one back? No. I want that back. This one back. No, you need that too. Because if we Run out of this one, you can. నేను లాస్ట్ వీక్లో కొంచెం ఇడ్లీ దోశ బ్యాటర్లు మిస్ చేశాను అని చెప్పి సతీష్ ఇంక ఈ కాస్కో షాపింగ్లో బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కుమ్మేశాడు అనమాట. చూసారు కదా, బ్రెడ్లే ఒక 2 టైప్స్ తీసుకున్నారు అండ్ అందులోకి చీజ్ ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి, అది అయిపోయిందని చెప్పి చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా అవి తీసుకున్నారు, ఇంకా కార్న్ఫ్లేక్స్ తీసుకున్నారు. ఈ రోజు అయితే షాపింగ్ మొత్తం హంచగడదనే చెప్పాలి. ఈరోజు ఇంకా చాలా ఇవే కాకుండా కొన్ని క్లోత్స్ అవి కూడా తీసుకున్నాం, లైక్ వాడి ప్యాంట్స్ కానీ నా ప్యాంట్స్ కానీ సతీష్కి కావాల్సినవి కానీ. బేసిక్గా కాస్కోలో అయితే టాప్స్ కొంటాం ఆపేశాను, బట్ స్టిల్ ప్యాంట్స్ అయితే మాత్రం తీసుకుంటూనే ఉంటాను నేను. సో ఈరోజు బిల్ అయితే చాలానే చేశారు, అసలు అంత అవుతుందని అనుకోలేదన్నమాట. నేను తర్వాత కూడా చూపిస్తాను మీకైతే. బట్ ఇక్కడైతే నేను హంచు ఏదైనా మాకు నచ్చింది తీసుకున్నాము అంటే అప్పటికప్పుడు కార్లో దాన్ని తీసి చూడాల్సిందే. సో ఈరోజు వేరే ఈ ఫ్లేవర్ కర్క్లాండ్లో మాత్రం నేను ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట. సో ఇదే ఫస్ట్ టైము. సో అందుకే ఇంకా అప్పటికప్పుడు తీసుకొని ఒక బాటిల్ అది తీసుకొని ఇంకా కార్లో అది తాగడానికి తీసుకుంటా ఉన్నాను. అండ్ హాన్ష్ ఏమో ఏవో ఫ్రూట్వి ఏవో తెచ్చుకున్నాడు, ఇంకా అవి తీసుకొని అవి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో చెప్పాను కదా ఈరోజు బిల్ అయితే చాలానే అయ్యింది అని చెప్పి. ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ 459 అట్లా అయ్యిందనమాట. సో అంత అవుతుందని అసలు అనుకోలేదు, ఎందుకంటే
మెయిన్గా అయితే మాత్రం ఒకవేళ నేను దాన్ని ఏమంటారు ఆ ఎయిర్ ఫ్రైయర్ అది తీసుకున్నా కూడా అది ఆల్మోస్ట్ 120 అట్లనే కదా, 120 లోపు అట్లనే కదా. బట్ ఇంత ఎందుకు అయింది అన్నదైతే మాత్రం అసలు అర్థం కాలేదు. సో అందుకే కాస్కోకి వెళ్ళాలి అంటేనే ఈ మధ్య అసలు భయం వేస్తూ ఉంది. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడైతే ఎగ్స్ దొరుకుతూ ఉన్నాయి కదా. మా ఇంట్లో అయితే ఎగ్స్ మ్యాండేటరీ అని చెప్పొచ్చు అనమాట. హంచ్కి చాలా వరకు అప్పుడప్పుడు నాకు ఎప్పుడైనా కుదరకపోతే మంచిగా ఏదో ఒకటి ఆమ్లెట్, ఎగ్ ఫ్రై ఏదో ఒకటి చేసేస్తే, ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి చేస్తే తినేస్తూ ఉంటాడు. సో అవి లేకపోతే అసలు నాకు ఇంకేం చేయాలో కూడా అర్థం కాదనమాట. సో చెప్పాను కదా, ఏదైనా కొత్తది తెచ్చుకున్నాము అంటే అప్పటికప్పుడు టేస్ట్ చూడాల్సిందే అని చెప్పి కొత్తవి ఈరోజు వేరేవి కాన్ఫ్లెక్స్ అవి కూడా తీసుకొని వచ్చాం కదా. ఇప్పుడు అది తినాలన్నమాట. అది తినేంత వరకు నిద్రపోడు. సో ఇక్కడ నేను లక్కీగా ఆల్రెడీ మిల్క్ అది కాసే పెట్టెళ్ళాను. సో ఇంటికి వచ్చాక తాగుతాడులే అట్లా అని చెప్పి ఇంకా అవి రెడీగా ఉండేసరికి ఇంకా కాన్ఫ్లెక్స్లో అది మిక్స్ చేసి ఇస్తే తినేస్తా ఉన్నాడు. ఇంకా హంచ్ అది ఆ కాన్ఫ్లెక్స్ అది తింటాం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే యాక్చువల్గా మొత్తం తిండనమాట. వాడికి ఇష్టమైనవి ఉంటాయి కదా, అందులో నట్స్ వదిలేస్తాడు. ఇంకా బ్లూబెర్రీస్ కూడా పెద్దగా నచ్చినట్లేవు, అవి కూడా వదిలేశాడు. జస్ట్ ఆ కాన్ఫ్లెక్స్ లాగా ఉంటాయి కదా అవి మాత్రం తిన్నాడు. తర్వాత నేను కూర్చొని ఆ మిగతావన్నీ కూడా మనం పెడితే తింటాడు, బట్ వాడైతే తిండనమాట. సో అవన్నీ ఫైనల్గా తింటే కంప్లీట్ అయిపోయాకైతే ఈరోజు వాడికి ఒక క్లాస్ ఉంటే ఇంకా క్లాస్కి పంపించి వచ్చాము. సో పీస్ఫుల్గా ఇంకా నేను కూర్చొని మంచిగా ఫిష్ కర్రీ అది చేసుకుంటా ఉన్నాను. పీస్ఫుల్గా అని ఎందుకంటా ఉన్నాను అంటే ఫిష్ కర్రీ అది సతీష్ తింటాడు, అప్పుడప్పుడు తింటాడు. బట్ తను ఈరోజు నేను తిన్నాను చెప్పాడు అనమాట. సో తను తినకపోయినా మన కోసం ఏదైనా చేసుకుంటా ఉన్నాము అంటే అది నిజంగా అమ్మాయిలకి స్పెషల్ అనే చెప్పాలి నన్ను అడిగితే మాత్రం. మా పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు ఎంతో ఇష్టమైన బంగాళదుంప కర్రీ కూడా నేను వదిలేసా అని చెప్పాలి. అంటే నేను బంగాళదుంప కర్రీ మాత్రమే తినేదాన్ని అంతకుముందు. రెగ్యులర్గా చేసినా కూడా నేను తింటా అనమాట, ఎవ్రీడే కూడా. బట్ అట్లాంటిది ఇప్పుడు నేను మంత్లీ వన్స్ కాదు కదా, 5-6 monthsలో ఒకసారి తింటానేమో. ఎందుకంటే సతీష్ తిండనమాట. సో తను ఏవైతే తింటాడో అవే చేస్తూ ఉంటాను. అవే నాకు కూడా అలవాటు అయిపోయాయి. అంటే సతీష్ చేసుకోమని చెప్తాడు, బట్ ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, మన ఒక్కళ్ళ కోసం పని వాళ్ళు ఏం చేసుకుంటాంలే అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఎవరైనా చేసి పెట్టే వాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఇష్టమైంది మీరేమైనా వదిలేసారా ఇట్లా ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ కిడ్స్ అట్లా? అంటే వదిలేయటం అంటే కంప్లీట్గా కాదు, బట్ అంతకుముందు ఎక్కువ చేసుకునేది కానీ, తినేది కానీ, లేకపోతే ఏదైనా కూడా. సో అట్లాంటిది ఏమైనా వదిలేసింది ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నన్ను అడిగితే ఈ ఫుడ్ ఒకటి అండ్ ఇంకా రెడీ అవ్వటం ఒకటి అని చెప్తాను. ఫుడ్లో అయితే కొన్ని ఐటమ్స్ సతీష్కి ఇష్టం లేదు కాబట్టి వదిలేశాను. బట్ రెడీ అవ్వటం అయితే సతీష్ బాగానే కొంచెం ఎంకరేజ్ చేస్తాడు కానీ, బట్ ఎందుకో తెలీదు ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ అనమాట. నాకు అసలు రెడీ అవ్వాలంటే ఇప్పుడు అదో పెద్ద పనిలాగా అనిపిస్తూ ఉంటుంది. సో అలా నా చేపల పులుసు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మా అమ్మ వాళ్ళు చేసినప్పుడు చూసేదాన్ని అనమాట. దాన్ని వన్స్ చేపలు వేసిన తర్వాత దాన్ని అసలు గరిట పెట్టి కలిపేవాళ్ళు కాదు వాళ్ళు. లైక్ ఎగరేయటమో ఏదో చేసేవాళ్ళు అన్నమాట, తిప్పటమో అట్లా. సో అలా ఏదో ట్రై చేశాను కానీ బట్ ప్యాన్ అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. సో అలా మొత్తానికైతే కర్రీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడైతే హంచ్ని పిక్ చేసుకోవడానికి వెళ్తా ఉన్నాం మళ్ళీ. If you get in the TV and when the wind and when the rain started and when there's paint, just read what? How can you put me chocolate? Because I know that you like it. కిడ్స్కి మాత్రం మనం ఒక చిన్నది చేసినా కూడా అది కంప్లీట్లీ వర్త్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. హంచ్ అయితే మాత్రం ఇందులో టూ గుడ్ అని చెప్పొచ్చు అనమాట. పాప ఏం చేసినా కూడా, ఏ చిన్నది చేసినా కూడా వాడు బాగా మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు. ఆ ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ వచ్చి చూసారా, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. నాకు తెలుసు వాడు ఆల్రెడీ అదే ఎక్స్ప్రెషన్ ఇస్తాడని, అందుకే నేను వీడియో కూడా ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. నేనేం చేయలేదు, ఆ బ్రెడ్ అది వాడు ఇష్టంగా తింటూ ఉంటాడు అనమాట. అందులో కొంచెం చాక్లెట్ చిప్స్ అవి పెట్టి కొంచెం మైక్రోవేవ్ చేసి తీసుకెళ్ళాను.
అండ్ ఇంక ఇక్కడైతే ఇంటికి అది కూడా వచ్చేసాము. ఆల్రెడీ ఒక క్లాస్కి వెళ్ళాడని చెప్పాను కదా, అక్కడ కొంచెం పిజ్జా అది ఇస్తారనమాట. సో అది తిన్నాడంటే ఒక 2-3 స్లైసెస్ అవి తింటాడు అక్కడ బాగానే ఇష్టంగానే. కిడ్స్ అందరూ ఉంటారు, సో వాళ్ళతో ఉంటాడు కాబట్టి బాగానే తినేస్తూ ఉంటాడు అనమాట. సో అన్నం తింటావా అంటే తిన్నన్నాడు. సరే ఇబ్బంది పెట్టవు ఎందుకులే అని చెప్పి ఇంకా పాలు ఇచ్చాను కొంచెం. ఆ పాలు అవి తాగి ఇంకా బాత్ చేసేసి హన్ష్ అయితే పడుకున్నాడు. సో ఇంకా హన్ష్ని అయితే పడుకోబెట్టిన తర్వాత పీస్ఫుల్గా నా ఫిష్ పుల్స్ అయితే వేసుకుని బాగా ఎంజాయ్ చేశాను. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.